హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు సైకిల్ తొక్కుతూ వచ్చిన ఓ యువకుడు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అద్భుత లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నాడు. ఇది మాత్రం కేవలం ఓ యాత్ర మాత్రమే కాదు, ఓ దీర్ఘకాల లక్ష్యానికి చేసిన సాధన. ఇప్పటికే హైదరాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి గోవా వరకు సైక్లింగ్ చేసిన అనుభవం ఉన్న సుధాకర్ గోవా ప్రయాణంలో దాదాపు 1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ఫిట్నెస్ కోసం మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రకృతి కోసం, ప్రజల కోసం మైలురాళ్లుగా మారుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు, ప్రకృతిని కాపాడేందుకు సైక్లింగ్ మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు సుధాకర్. సైక్లింగ్ ఒక నేచర్ ఫ్రెండ్లీ ప్రయాణం, ఆరోగ్యానికి హాని లేకుండా భూమికి మేలు చేసే మార్గమని ఆయన అభిప్రాయం. నా పేరు సుధాకర్ కంకణంపాటి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ప్రతినిత్య హైదరాబాద్లో స్థిరపడ్డాను. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 12 గంటలకల్లా రీచ్ అయ్యాను అనమాట. మళ్ళీ ఇప్పుడు వెంటనే హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళిపోతాను. అంటే మీ ఏమైందన్నా రావడానికి కారణం, సైక్లింగ్ చేయడానికి కారణం? ఏం లేదండి, ఫిట్గా ఉండడానికి అని చెప్పి స్టార్ట్ చేసాము. నా ఫిట్నెస్ కోసం అని చెప్పి స్టార్ట్ చేసి ఇక్కడ అలా కన్వర్ట్ అయిపోయింది. దాన్ని ఒక హాబీ కింద కన్వర్ట్ చేసుకుని దీనిలో ఉన్నటువంటి కాంప్లికేటెడ్ రైడ్స్ అన్నింటినీ ఫినిష్ చేయాలన్న టార్గెట్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తూ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పటి నుంచి చేస్తున్నారు సైక్లింగ్ దగ్గరగా ఒక 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళారు? నేను సైకిల్ మీద హైదరాబాద్ నుంచి శ్రీశైలం, తిరుపతి, హైదరాబాద్ నుంచి గోవా, వయా బెంగళూరు 1200 కిలోమీటర్లు తిరిగాను. ఇట్లా రకరకాల ప్లేసెస్, విజయవాడ, కరీంనగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ చూపించాను అనమాట. దీంట్లోనే నేను 200 కిలోమీటర్లు, 400, 300, 1200, రేపు ఆగస్టులో లండన్లో జరిగేటువంటి 1500 కిలోమీటర్ల ఈవెంట్ పార్టిసిపేట్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేస్తాను. అందులో భాగంగా నేను ఈ ఎలివేషన్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి శ్రీశైలం రావడం జరిగింది. ఎంత టైం పట్టింది హైదరాబాద్ నుంచి రావడం? హైదరాబాద్ నుంచి రావడానికి దగ్గరగా ఒక 6 గంటలు పట్టింది. ఏమైనా దారిలో ఏమన్నా డిఫికల్టీస్ ఏం లేవండి. ఎక్కడికక్కడ ఫుడ్, తర్వాత రిఫ్రెష్మెంట్, వాటర్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి 20 కిలోమీటర్లకి శ్రీశైలం ఘాట్లో బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఏంటంటే ఆ రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు, ఆ రంబుల్ స్పీడ్స్ ఒకటి ఇబ్బంది తప్ప మిగతా అంత బాగుంది. సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఏం లేదండి, ప్రతి ఒక్కళ్ళు మీకోసం అంటూ మీ ప్రతిరోజు ఎవరెవరి కోసమో ఎంతో టైం వెచ్చిస్తూ ఉంటారు. మీకోసం మీరు ఒక గంట కేటాయించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి? లండన్ వెళ్తున్నాను. లండన్, ఎడన్బర్గ్ లండన్ అని చెప్పి ఒక 1500 కిలోమీటర్ల రైడ్ ఉంటుంది. అది 135 గంటల్లో ఫినిష్ చేయాలన్నమాట. సో దానికోసం అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.